సార్, ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలను ఇలా ఓటింగ్లో పాల్గొనకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను అడ్డుకోవటాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే వాస్తవంగా ఏంటంటే అమ్మా, ఈ ఎలక్షన్ లో 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అందులో 9 మందిని మభ్యపెట్టి యనమల రామకృష్ణుడు మనుషులు తీసుకెళ్లిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కోర్టు కూడా, గౌరవ హైకోర్టు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది క్లియర్ గా, వీడియోలో రికార్డ్ చేసి ఎలక్షన్ జరిపించాలి అని చెప్పేసి. అయినా సరే పోలీస్ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేసి కొన్ని వేల మందిని మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి ముందు మోహరింపు చేసి ఎవరన్నా కౌన్సిలర్స్ బయటకు వస్తే రానియకుండా, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళనీయకుండా కొన్ని వేల మందిని మోహరించి ప్రజాస్వామ్యాన్ని విఘూతం కల్పిస్తూ, అంటే మరి కోర్టు ఇచ్చిన దానికి కూడా ఇంకా లెక్క చేయకుండా, విలువ లేకుండా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ దీని మీద ఎలా ముందుకెళ్ళబోతున్నారు సార్? ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్తాం. మొత్తం అన్ని వీడియోస్ తీస్తున్నాను నేను, మొత్తం టోటల్ గా అన్ని వీడియోస్ తీస్తున్నాను. మళ్ళీ గౌరవ హైకోర్టు ముందు ఇవన్నీ ప్రవేశపెడతాను నేను. ఖచ్చితంగా దీని మీద నేను పోరాటం చేస్తాను సార్. అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను ఓటింగ్కి వెళ్లకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు చాలా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి కూడా. అయినా ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ఉండడం, దీని పట్ల ఎట్లా స్పందిస్తారు సార్? ఉదయం 6 గంటల నుంచి మన నాయకుల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేసిన హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళిన వాళ్ళు స్టేషన్ తీసుకొచ్చి, ఏ మండలాల నుంచి కూడా ఎవరిని రానియకుండా అందరినీ బంధించి, ఒక్క తెలుగుదేశం పార్టీ వారినే చైర్పర్సన్ ఇంట్లో, మేమందరం చైర్పర్సన్ ఇంట్లో ఉన్నాం. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, గూండాలు, రౌడీ షీటర్లు విపరీతంగా మద్యం సేవించి రోడ్డు మీద తాగుతున్నారు. అందరూ మద్యం సేవించి ఇంట్లోంచి బయటకు రానియకుండా చాలా దౌర్జన్యంగా బిహేవ్ చేస్తున్నారు. చూద్దాం, దేవుడు ఎప్పుడు ఒక పక్షానే ఉంటారు కదా, మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుంది. ప్రజెంట్ మీరు అక్కడ మిమ్మల్ని కూడా అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం సార్. అవునమ్మా. సో దీని మీద ఏదో రకంగా వీళ్ళు తీసుకుని కౌన్సిల్ మీటింగ్ హాల్ కి వెళ్దామంటే 80% పోలీసు దగ్గరుండి కౌన్సిలర్స్ కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ బిల్డింగ్ మొత్తం అన్ని పక్కల నుంచి తలుపులు క్లోజ్ చేసి బిల్డింగ్ లో ఉన్న పరిస్థితి. మేము ప్రెసెంట్ పోలీసు రాయబారాలు చేస్తున్నారు, రండి బయటకు రండి, మేము తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తామని రాయబారాలు చేస్తున్నారమ్మా. ఓకే. సో ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సార్? 80% కౌన్సిల్ చేయి జారనీయమ్మా. తుల్లో చూద్దాం. వాళ్ళ అధికారం కోర్టులను కూడా, అంటే వ్యవస్థలను లెక్క చేయకుండా ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్దామని చూస్తున్నారో నాకే అర్థం అవట్లేదు. ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రెడ్ బుక్ కి భయపడి మన రాష్ట్రంలో ₹1 పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు, ఒక్కరు కూడా రావటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం అవట్లేదు తండ్రి కొడుకులు ఇద్దరు. రాజా గారు, జనరల్ గా ఎన్నిక జరిగేటప్పుడు 5గురికి మించి ఉండకూడదు, అంతమంది గుమికూడటం, ఇలా అడ్డుకోవటం, పోలీసులే దగ్గరుండి రాయబారాలు చేయటం, ఎట్లా చూడాలండి ఇవన్నీ? ఒకటమ్మా, మనం మెయిన్ పాయింట్ మర్చిపోవట్లేదు. కోర్టు క్లియర్ గా ఎలక్షన్ జరపమని, పూర్తి సెక్యూరిటీ ఇచ్చి ఎలక్షన్ జరపమని కోర్టు చెప్పినా సరే ఎటువంటి స్పందన లేకుండా అరాచక శక్తులకు మద్దతు ఇస్తూ పోలీసు వారు బిహేవ్ చేయడం అన్నది చాలా ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. గతంలో కూడా మనం చూసాం సార్, అంటే మెజారిటీ లేకుండా ఇలాంటి ఎన్నికల్లో పాల్గొనటం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి, ఇలా దౌర్జన్యాలు చేసి వాళ్ళని లాక్కోవటం, ఆ ఎన్నిక గెలవటం మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఆ పందాలను ముందుకెళ్ళి, ఎందుకంటే ఒక్క కౌన్సిలర్ కూడా లేదమ్మా వాళ్ళకి, ఒక కౌన్సిలర్ కూడా లేరు. ఇప్పుడు అపోజిషన్ లో నామినేషన్ వేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వేయాలి వారి తరఫుని. 9 మందిని మధ్యపెట్టి లాక్కున్నారు. మెజారిటీ అసలు కౌన్సిలర్ లేదమ్మా వాళ్ళకి. 30 తుని కౌన్సిలర్స్ అందరూ 30 వార్డులు వైఎస్ఆర్సీపీ నెగ్గింది. అదే సార్, మెజారిటీ లేకున్నా ఈ ఎన్నికలో పాల్గొనాలని చూస్తోంది టీడీపీ. అదే కాకుండా కౌన్సిలర్లను అడ్డుకోవటం, ఇలా దాడి చేయటం కూడా ఇంత ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సింది ఇంత బహిరంగంగా ఇలా దాడులు చేయటాన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఇది చాలా దారుణం అమ్మా. ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎటుపక్క తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు. గత 8 నెలలు 9 నెలల నుంచి ఇక వాళ్ళ ఇష్టం.
కోర్టులు అంటే లెక్కలేదు, ఈ వ్యవస్థలు అంటే లెక్కలేదు. కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కూడా, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఎవరిని సెల్ ఫోన్ కూడా బయటకు తినేయట్లేదు. రోడ్డు మీద తిరిగి వాళ్ళు మొత్తం బ్లాక్ చేసి పడేశారు. ఇది మెయిన్ రోడ్ లో ఉంటుంది మున్సిపల్ ఆఫీసు, మొత్తం మెయిన్ రోడ్ ని బ్లాక్ చేసి పడేశారు. మండలాన్ని బ్లాక్ చేసి పడేశారు. పోలీస్ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు తుని నియోజకవర్గాన్ని అంతానే. వాళ్ళు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, అరాచక శక్తికి వంత పాడుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ దాడిశెట్టి రాజా గారు, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.